హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీవీ20 ప్రత్యేక ప్రసారం ఈరోజు ఉమా గారి దగ్గరకు వచ్చేసింది. ఉమా గారు నమస్తే అండి. నమస్తే అమ్మ. గతంలో ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు నీరు మట్టి ఇచ్చేళ్ళారు. రేపు 2వ తారీఖున మన అమరావతి రాజధానికి రాబోతూ ఉన్నారు. ఏమిస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, గతంలో ఏం జరిగింది? ఏమిస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది ఏముందమ్మా. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వంతో ఆ రోజు ఏర్పడినటువంటి అధికారంలో ఉన్నప్పుడు రాజధాని నిర్మించాలని చెప్పి ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పునర్శంకుస్థాపన అనేది అంటం అనేది ఏందో నాకు ఆశ్చర్యకరంగా ఉంది. అసలు అది ఏంటి? ఒకసారి శంకుస్థాపన చేసిన తర్వాత నిర్మాణం జరగాలి, మళ్ళీ అదే ప్రాంతంలో పునర్శంకుస్థాపన ఏంటి? అసలు ఏమన్నా అర్థం ఉందా? ఈ రాష్ట్ర ప్రజలుని చంద్రబాబు నాయుడు అనే అతను మరీ ఘోరాతి ఘోరంగా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదో ప్రజలుగా అతను గమనించట్లా, ప్రజలుగా చూస్తలా ప్రజల్ని చంద్రబాబు నాయుడు. ఏదో అతను చెప్తే వింటారులే, నేను చెప్పింది నిజం అనుకుంటారులే అని చెప్పి అతని ఇష్టం వచ్చినట్టు చెప్పటం, అతని ఇష్టం వచ్చినట్టు చేయటం, అభూత కల్పనలు చేయటం, రాజధానిని పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో నిర్మిస్తానని చెప్పి చెప్పటం, దానికి మోడీ గారిని ఆహ్వానించటం, మోడీ గారి ద్వారా ఏదో పెద్ద ఎక్స్పోజ్ చేసి రాజధాని ఇంకా నిర్మాణం జరిగిపోతూ ఉంది, రాజధాని అద్భుతంగా నిర్మిస్తున్నారు, ఇంక ఇక్కడ పెద్ద ఎత్తున డెవలప్ అవుతుందని అక్కడికి వెళ్ళి చూస్తే ఏమన్నా ఉందమ్మా. మొన్న వచ్చినటువంటి వరదల్లో చూస్తే అమరావతి అతాకులతంగా ఉన్నటువంటి పరిస్థితి. నీరంతా కూడా ఇక్కడ నుంచి పైనుంచి వచ్చేటువంటి నీరంతా కూడా పల్ల ప్రాంతంలోకి వెళ్ళినటువంటి అమరావతిలో ఉన్నటువంటి పరిస్థితి. శ్రీకృష్ణ కమిటీ ఆ రోజు ఏం చెప్పింది? అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి పనికిరాదు, ఈ ప్రాంతం లూజ్ సాయిలు, ఇక్కడ రాజధాని నిర్మించడం చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి, ఇక్కడ వద్దని చెప్పి శ్రీకృష్ణ కమిటీ ఇస్తే ఆ శ్రీకృష్ణ కమిటీని కూడా పక్కన పెట్టేసి ఆయన ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఈరోజు అధికారంలో ఉన్నామని, ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిందని మోడీ గారిని పిలిచి, పోయినసారి మోడీ గారు వస్తే ఏం చేసుకొచ్చారో ఒక మట్టి తీసుకొచ్చారు. ఇప్పుడే వచ్చారు, ఇప్పుడు రాజధానికి శంకుస్థాపన అంటున్నారు. మోడీ గారు వచ్చి ఏం చేస్తారు? ఆయన ఆహ్వానం మేరకు వచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్తారు. ఆల్రెడీ ఇస్తా అన్నది ప్రపంచ బ్యాంకుల ద్వారా 15,000 కోట్లు రాజధాని నిర్మాణానికి అప్పుగా ఇస్తామని చెప్పి ఆల్రెడీ గత బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి. ఈరోజు మళ్ళీ నరేంద్ర మోడీ గారిని పిలిచి నరేంద్ర మోడీ గారు ఏదో ఇవ్వబోతూ ఉన్నారు, రాజధానికి ఏదో చేయబోతూ ఉన్నారు, రాజధాని నిర్మాణం జరిగిపోతూ ఉంది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టినటువంటి విద్య. చంద్రబాబు నాయుడు అబద్ధాలకి మారుపేరు. నేనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం తరపున ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, అయ్యా ఇప్పటికైనా సరే ఇన్ని సంవత్సరాలు నువ్వు 75 సంవత్సరాలు 72 సంవత్సరాలు నీకు వయసు ఉన్నటువంటి పరిస్థితి, కానీ ఇప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి నిరుద్యోగుల్ని అందరిని కూడా మోసం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం అయితే దయచేసి తీసుకోవద్దు. నీకు ఈరోజు మంచి పరిపాలన చేయాలని చెప్పి నీకు అధికారం ఇచ్చారు ప్రజలు. నువ్వు అధికారాన్ని సక్రమంగా చేసి ఈ రాష్ట్ర ప్రజల్లో మన్నవలు పొందాలి తప్ప ఈ రాష్ట్ర ప్రజల చేత ఈ వయసులో కూడా సేదరించుకునే పనులు మాత్రం చేయొద్దు అనేది మాత్రం మీ టీవీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి సూటిగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ అమ్మా.